ఏంటండి బాబు! అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. నిన్న గివ్ అవే వీడియోకి మాత్రం ఎంత మంచిగా రెస్పాన్స్ వచ్చిందంటే అంత మంచిగా రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే నేను వీడియోలో మెన్షన్ చేశాను ఆల్రెడీ. నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ మంత్ అని కూడా చెప్పాను. చెప్పినా కూడా కింద కామెంట్స్‌లో పూర్ పీపుల్‌కి ఇవ్వండి, పూర్ పీపుల్‌కి ఇవ్వండి అని ఒక నలుగురు, ఐదుగురు పెట్టారు. నేను ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి కామెంట్స్ చేస్తారని ముందుగానే చెప్పాను నేను ఎక్స్‌పెక్ట్ చేసే. బట్ మీరు వీడియో ఫుల్‌గా చూసారో లేదో నాకైతే అర్థం కాలేదు. వీడియో ఫుల్‌గా చూస్తున్నట్లయితే అలా కామెంట్ పెట్టరనిపించింది నాకు. ఎందుకని నేను మెన్షన్ చేసి పర్టిక్యులర్‌గా అదే మ్యాటర్ చెప్పాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అలాంటి కామెంట్స్ వస్తాయని నాకు తెలుసు. తెలిసి ముందే నేనే చెప్పేసాను. అయినా గాని హెల్ప్ చేయండంటే నాకు అర్థం కాలేదు. మీ వల్ల నాకు ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి మీకు ఏదో ఒకటి ఇద్దామని నా మనసుకు అనిపించి నేను ఇస్తున్నానండి. నాకెవరు బలవంతం లేదు. నన్నెవరు కామెంట్స్‌లో అడగలేదు గూడా గివ్ అవే కోసం. నాకు యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ వస్తుంది అందుకే ఇస్తున్నానని జెప్పి మాక్సిమం ఎవరు చెప్పుకోరు. బట్ నేను చెప్తున్నానంటే మీరు కామెంట్స్ చేస్తారని ముందే చెప్పేస్తున్నాను నేను. మీకు ఆన్సర్ కూడా నేను వీడియోలోనే ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. మీరు కావాలని కామెంట్స్ కూడా కొందరు జేస్తారు. సో, మీకు ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు నేను. నా మనసుకు అనిపిస్తుంది గాబట్టి ఇస్తున్నానండి. ఇందులో తప్పేం లేదనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. పర్టిక్యులర్‌గా మరీ చెప్తున్నాను. నేనైతే మిమ్మల్ని ఎవరిని సలహా అయితే అడగలేదండి ఈ విషయంలో మాత్రం. నాకు మనసుకు హ్యాపీనెస్ కనిపించింది కాబట్టి ఇస్తున్నాను. ఆ హ్యాపీనెస్‌ని దయచేసి మీరెవ్వరు పాడు చేయరని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం బాగుపడితే చూసి కులుకునే వాళ్ళు చాలా మందుంటారు. ఆ కులులో గూడా కామెంట్‌లు పెట్టేవాళ్ళు గూడా ఉంటారు. ఎందుకంటే నేనేదో హెల్ప్ చేయనట్టు, నేనేదో ఇవ్వనట్టు కూడా కామెంట్‌లు పెడుతుంటారు. సో, అందుకని చెప్పే ముందుగా చెప్పేస్తున్నాను మీ కామెంట్‌లకి భయపడి నేను. అండ్ ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే కామెంట్స్‌లో చూసాను నేను. అందరికి రిప్లై ఇవ్వలేకపోయాను. ఏంటంటే చెప్తున్నారు, "అక్క కామెంట్స్‌కి లైక్‌లు కొట్టమంటే ఎవరు కొడతారక్క?" ఈ విషయం నాకు నిజం అనిపించింది. ఎందుకంటే కామెంట్స్‌కి లైక్‌లు కూడా రాలేదండి. ఎలా సెలెక్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. బట్ నాకోటి అనిపించింది ఏంటంటే నన్ను ముందు నుంచి ఫాలో అయ్యి నా వీడియోస్‌కి రెగ్యులర్‌గా సపోర్ట్ చేసి కామెంట్స్ చేస్తారు. చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు చాలా మంది. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను. టాప్ కామెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు నవ్వొస్తుంది ఈ విషయం చెప్పాలంటే. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కామెంట్స్ చేస్తున్నారు. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకు క్లియర్‌గా తెలిసిపోయిద్దండి వైటీ స్టూడియోలో. సో, ఎవరినెవరు మోసం చేయలేరు ఇక్కడ. ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు గానీ ఇవతల వాళ్ళకి తెలిసిపోయిద్ది. సో, చూసుకొని కామెంట్ చేయండి చేసేవాళ్ళు ఎవరైనా సరే. ఈ గివ్ అవేకి ఇలా చేస్తున్నాను గానీ నెక్స్ట్ గివ్ అవే అయితే ముందే చెప్తాను నేను. నాకెవరైతే టాప్ కామెంటర్స్ ఉంటారో ఈ వీడియో తర్వాత నుంచి వాళ్ళకే నేను సెలెక్ట్ చేసి ఫస్ట్ గివ్ అవే ప్రీ ప్లాన్డ్ కాదు గానీ సెకండ్ గివ్ అవే మాత్రం ప్రీ ప్లాన్డ్‌గా నేను ఇస్తాను. ముందుగానే చెప్తాను. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోస్‌కి ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉంటారో, ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తాను. ఈ ఫస్ట్ గివ్ అవే విషయంలో ఎవరైనా హర్ట్ చేసుంటే రియల్లీ సారీ అండి. నెక్స్ట్ గివ్ అవే నుంచి మాత్రం నేనైతే పక్కాగా ఇస్తాను. నేను చెప్పిన మాట మీద కట్టుబడే ఉంటాను. ఎందుకంటే నేను వీడియోలో చెప్పినట్టుగా సరిగ్గా రెస్పాన్స్ అయితే రాలేదండి. నేను ఎలా డిసైడ్ చేసుకోవాలో అర్థం కాలేదు నాకు. సో, అందుకని ముందు నుంచి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ గివ్ అవేలు ఇస్తాను. నెక్స్ట్ గివ్ అవే మాత్రం నేను చెప్పినట్టు ఇస్తాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బాయ్.